ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అశోక్, ఏదో గేమ్ ప్లాన్ జరుగుతున్నట్టుంది. సడన్ గా ట్రాన్స్ఫర్ ఈమెయిల్ వచ్చిందని తను క్వశ్చన్ చేస్తుంది. అయ్యో పాపం. ఐ థింక్ యూ కెన్ హెల్ప్ దమ్ విశ్వబాబాయ్. మీ ఎస్. ప్రియా, సార్ ఇప్పుడే ఈమెయిల్ వచ్చింది. ఎలా ఇలా మెయిల్ రావడానికి సాధ్యం? అసలు సడన్ గా ఇలా ట్రాన్స్ఫర్ లాంటివి చేయొచ్చా విశ్వబాబాయ్? ఎలా అంటే ఆడించేదంతా తను, ఆ భార్గవి. నేనేంటి చెప్పేది? సార్ ఆఫీస్కి దగ్గర అవుతుందని ఇల్లు షిఫ్ట్ అవుతుంది. అడ్వాన్స్ కూడా పే చేసేసింది. మనల్ని ఒక్క మాట అడిగి ట్రాన్స్ఫర్ లెటర్ పంపించాలి కదా సార్. ఇందులో ఏదో మిస్టేక్ అయ్యింది. ప్రియా, మాట్లాడే. వేరే విషయాలైతే గడగడగడ మాట్లాడుతుంటాం. ఇప్పుడు మాట్లాడు, ఎక్స్ప్లెయిన్ చెయ్యు. మీరు ప్రియానా? ఎస్ సార్, ఎంతసేపటి నుండి అదే కదా చెప్పేది. ఓ, అయితే మీరు? సీత సార్. ఓ ఓ ఓ ఓకే ఓకే ఓకే. అది యూజువల్లీ ఇలాంటి డెసిషన్స్ నేను తీసుకోను. కంపెనీ డెసిషన్. కానీ వేరే బ్రాంచెస్లోనే ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది. అందుకే కొందరు ఎంప్లాయీస్ని షఫిల్ చేస్తూ ఉంటాం. అది మన కంపెనీయే, ఇది కూడా మన కంపెనీయే కదా. సో ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఐ హ్యావ్ డన్ వాట్ హ్యావ్ టు బి డన్, దట్స్ ఆల్. అంటే సార్ ఇది మీకే వచ్చిన ట్రాన్స్ఫర్ లెటర్. అశోక్, హ్యాండిల్ దిస్. సీత. ప్రియా సార్. మీరు? సీత సార్. సీత, ప్రియా. ఓ భార్గవి, ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసావే. అశోక్, నేను వెళ్ళి టీ తాగొస్తా. ఐఎమ్ సో సారీ సీత. నువ్వు నా కోసం మాట్లాడడానికే రావాల్సింది కాదు. అతను ఏమైనా అనుకోని అని నేనే మాట్లాడాల్సింది. అనవసరంగా నీకు నా వల్ల ప్రాబ్లమ్స్. నేనే వెళ్ళి మాట్లాడతాను. నా తలరాత అందులో ట్రాన్స్ఫర్ అవ్వాలి అని రాసిపెట్టుంది. ఇక నేనే అవుతాను. నువ్వే వెళ్ళాలి అని ఏం లేదు. మనం వాళ్ళని ఇంతలా అడిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే అంత వాదించినందుకు అర్థమే ఉండదు కదా. అందుకని ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? సడన్ గా మెయిల్ వచ్చిందనే కదా మనం అడగడానికి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళే మనకి టైం ఇచ్చారు. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదే. పక్క బాస్ బుద్ధి చూపించేశాడు. తనిప్పుడు ఏం చేయగలడని వాళ్ళు ఆలోచించడానికి మనకి టైం ఇచ్చారన్నాక నో చెప్పడానికి కూడా ఛాన్స్ ఉన్నట్టే కదా. సీత, రేపటిలోపు చెప్పండి. మీరేం చెప్పలేదంటే మీ ట్రాన్స్ఫర్ ప్రొసీడ్ అవుతుంది. యా.
సారీ, నేను ఇది చేస్తున్నది మిమ్మల్ని టార్గెట్ చేసి కాదు, నా ఫ్రెండ్ని టార్గెట్ చేసి. నేను ఇది చేస్తున్నది రామ్ కోసం. వాడేమో అసలు రాదు అన్నాడు. ఓహో, ఈ మూర్తితోనే తమాషాలా? బెలూన్స్ కావాలమ్మా? బెలూన్స్ అంటే ఇష్టం లేదా? తీసుకోరా. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులేం వద్దులేమ్మా, డబ్బులు తర్వాత ఇవ్వచ్చులే, సరేనా? వద్దు, డబ్బులు ఇవ్వకుండా ఏమీ తీసుకోవద్దు, అమ్మ చెప్పింది. అమ్మ ఏమీ అనదులే, తీసుకో. లేదు, వద్దు. అన్నా, ఈ పాప మళ్ళీ షాప్ వైపు వెళ్తుంది. రేయ్, ట్రాన్స్ఫర్ విషయం సాల్వ్ అయిందా లేదా? అవుతుంది. అవుతుంది అంటే? రేయ్, సడన్ గా ప్రియాకి ట్రాన్స్ఫర్ ఈమెయిల్ రావడం ఏంట్రా బాబు? ఏమైందో ఏదోటి చెప్పరా. అట్లీస్ట్ విశ్వబాబాయ్ దగ్గర అయినా మాట్లాడావా? ఇన్ని రోజులు ఆఫీస్లో డబ్బులు మాత్రమే మిస్యూజ్ అవుతున్నాయి అనుకున్నాను, కానీ ఇక్కడ టార్గెట్ ఇంకొకటి. ఇంకోటి అంటే ఏంట్రా? నువ్వే టార్గెట్ రా. నీ సంతోషం, నీ ప్రశాంతత, నువ్వు ఇష్టపడే మనుషులు, వాళ్లే టార్గెట్. బట్ ఇవన్నీ ఎవరు అది మాత్రం అడగద్దు. టార్గెట్ చేస్తున్నారని అంటావు, కానీ ఎవరన్నా అడిగితే చెప్పేంట్రా? టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. అరే, అది ఏం సంతోషం రా నీకు? సస్పెన్స్లోనే పెడతావు. దయచేసి ఆటలాడుకు, చెప్పేసి. ప్రూఫ్ లేకుండా ఎలా రా చెప్పేది? నీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఈ అశోక్ నీకోసం ఏదైనా చేస్తాడని నమ్ముతావు కదా? అలాగైతే నా మాట నమ్ము. నీ సంతోషం ఎక్కడైతే ఉంటుందో అది నీ పక్కన ఉండకుండా ఉండేలా చూసుకునే పని మాత్రం సక్రమంగా జరుగుతుంది. అక్కడ ప్రియా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తే నువ్వేమో వేరే ఇంకేదో కథ చెప్తున్నావేంట్రా? వేరే కథ కాదురా, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదురా, క్లియర్గా చెప్పొచ్చు కదా. నువ్వు వితౌట్ ఎనీ డిలే నీ ఫీలింగ్స్ ని సీత గారికి చెప్పి తీరాలి. చెప్పలేకపోతే తను ఎప్పటికీ నీ జీవితంలో ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.